మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం అనే చివరి అధ్యాయం. ఇందులో శ్రీకృష్ణుడు 3 గుణాల ఆధారంగా జ్ఞానం, కర్మ మరియు కర్త ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో సాత్విక జ్ఞానం యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పైకి వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణులయందు నాశనం లేని ఒకే ఒక ఆత్మతత్వాన్ని చూడగలిగే జ్ఞానమే సాత్విక జ్ఞానం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఉదాహరణకు, సముద్రపు అలలు వేరువేరుగా కనిపించినా అవన్నీ నీటి యొక్క స్వరూపాలే. అలాగే మనుషులు, జంతువులు, చెట్లు వేరువేరు రూపాల్లో ఉన్నప్పటికీ వాటన్నింటిలో ఉండే చైతన్యం లేదా జీవశక్తి ఒకటే. ఈ ఏకత్వ దృష్టిని కలిగి ఉండటమే నిజమైన స్వచ్ఛమైన జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనమందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నామని గుర్తుచేస్తుంది. రూపం, రంగు, హోదా వంటి పైపై భేదాలను దాటి అందరిలోనూ ఆ భగవంతుని అంశను చూడగలిగినప్పుడు ద్వేషం, అహంకారం వంటివి తొలగిపోయి ప్రేమ, కరుణ, సమభావం కలుగుతాయి. ఈ విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావన మనలో దృఢపడుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు నచ్చని వారిలో కూడా మంచిని చూడటానికి ప్రయత్నించాలి. తోటి ఉద్యోగులతో, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు వారి బాహ్య ప్రవర్తనను మాత్రమే కాకుండా వారిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గౌరవించాలి. ఇలా చెయ్యడం వల్ల మన సంబంధాలు మెరుగుపడతాయి మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.